బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజ్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నాగరాజ్ నివాసానికి అధికారులు వెళ్లగా మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని చెదరగొట్టి లోపలికి వెళ్లి సిఐని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాగరాజ్ను కంట్రోల్ రూమ్ కు తరలించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తూ సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ ముగిసిన అనంతరం నాగరాజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా కోర్టులో హాజరుపరచడానికి సిట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజ్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నాగరాజ్ నివాసానికి అధికారులు వెళ్లగా మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని చెదరగొట్టి లోపలికి వెళ్లి సిఐని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాగరాజ్ ను కంట్రోల్ రూమ్ కు తరలించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తూ సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ ముగిసిన అనంతరం నాగరాజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా కోర్టులో హాజరుపరచడానికి సిట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజ్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నాగరాజ్ నివాసానికి అధికారులు వెళ్లగా మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని చెదరగొట్టి లోపలికి వెళ్లి సిఐని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాగరాజ్ ను కంట్రోల్ రూమ్ కు తరలించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తూ సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ ముగిసిన అనంతరం నాగరాజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా కోర్టులో హాజరుపరచడానికి సిట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజ్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నాగరాజ్ నివాసానికి అధికారులు వెళ్లగా మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని చెదరగొట్టి లోపలికి వెళ్లి సిఐని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాగరాజ్ ను కంట్రోల్ రూమ్ కు తరలించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తూ సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ ముగిసిన అనంతరం నాగరాజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా కోర్టులో హాజరుపరచడానికి సిట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు వేగంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా సేకరించుకున్న తర్వాత నిన్నటి నుంచి కూడా ఏదైతే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సిఐ నాగరాజుని సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే నాగరాజుని తన నివాసంలో అదుపులోకి తీసుకొని విజయవాడ బందర్ రోడ్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కి తరలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కి నాగరాజును తీసుకొస్తున్నటువంటి సమయంలో అడుగడుగున నాగరాజుకు మద్దతుగా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి సేవ్ నాగరాజు లాంటి ఏదైతే అధికారి కృష్ణలంక ప్రాంతంలో ఉండటం వల్లే మేమంతా కూడా ప్రశాంతంగా ఎంతకాలం బతకగలిగాము. నాగరాజు వల్లే అక్కడ లా అండ్ ఆర్డర్ బాగా ఉంది.
నాగరాజు ఇక్కడ ఇబ్బంది పడటం సరైనటువంటిది కాదంటూ కూడా వాళ్ళంతా నాగరాజు కోసం కొన్ని ప్రాంతాల్లో ఈ తీసుకొస్తున్నటువంటి సీటు వాహనాలకి అడ్డు వచ్చి వారికి సంబంధించినటువంటి ఇమేజెస్ పట్టుకొని ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలను పట్టుకొని ప్లగార్డ్స్ పట్టుకొని నాగరాజు మంచి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు ఇస్తూ నాగరాజు కాన్వాయ్ని ముందు కదలకుండా అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. సింగనగర్ నుంచి ఇటు బందర్ రోడ్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు వచ్చేంత వరకు కూడా అడుగడుగున ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ వచ్చారు. మొత్తంగా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి సమయంలో పోలీసు అధికారులు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత నాగరాజుకి అనుకూలంగా నినాదాలు చేస్తున్న వాళ్ళని తప్పించి ఇక లోపలికి వాహనాన్ని పంపించి నాగరాజుని కమాండ్ కంట్రోల్ రూమ్ లోకి తీసుకువెళ్లారు. అక్కడ నాగరాజుని పూర్తి స్థాయిలో విచారించబోతూ ఉన్నారు. నాగరాజు దగ్గర నుంచి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి సమాచారాన్ని తీసుకున్న తర్వాత వైద్య పరీక్షల కోసం నాగరాజుని ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం ఉంది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాగరాజుని ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైతే కృష్ణలంకలో నాగరాజు సిఐగా చేసినటువంటి సమయంలో ఆయన చేసినటువంటి ఇబ్బందికర పనుల వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. నాగరాజు వల్ల బాధితులు చాలా మంది ఉన్నారంటూ కూడా కొంతమంది మాట్లాడుతుంటే నాగరాజు వల్ల మేము ప్రశాంతంగా ఉన్నామంటూ మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గత 2-3 రోజులుగా విజయవాడలో పెద్ద ఎత్తున నాగరాజుకి సంబంధించి కొంతమంది అనుకూలంగా ర్యాలీలు నిరసనలు దానికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి తీరును చూసాం. ఈ రోజు ఎట్టకేలకి సిట్ అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ఆఫీస్ కి తీసుకొచ్చారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నాగరాజును విచారించబోతూ ఉన్నారు. నాగరాజుని ఇక్కడికి తీసుకువస్తున్నారు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత చాలా మంది నాగరాజుకు అనుకూలంగా కమాండ్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకున్నారు. మొత్తంగా నాగరాజు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏదైతే సిఐగా ఉన్నటువంటి సమయంలో సాయి కృష్ణ మిస్సింగ్ కు సంబంధించి నాగరాజే కీలకంగా వ్యవహరించారు. నాగరాజే కావాలని సత్యపూరితంగా ఈ సాయి కృష్ణని అదుపులోకి తీసుకొని వేధించి చిత్రహింసలకు గురి చేసి అతని మరణానికి కారణమై మరణించిన తర్వాత కూడా అతని శవాన్ని దహనం చేసి తల్లిదండ్రులకు కూడా బూడిద కూడా ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఏదేమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడి అన్ని విధాలు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన సిట్ ఏర్పాటు చేశారు. సిట్ కూడా వచ్చినప్పటి నుంచి స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు సాయి కృష్ణని ఏదైతే సాయి కృష్ణ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి సిఐ నాగరాజు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ నాగరాజును సిట్ కొద్దిసేపటితో అరెస్ట్ చేసి ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కు తీసుకువచ్చింది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.